హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా అమ్మమ్మది సంవత్సరీకం అంటే 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్‌లోకి స్టార్ట్ అవుతుంది. ఇంకా భోజనానికని పిలిచారు. సరే నడుచుకుంటూ వెళ్దాం దగ్గరే కదా అని అలా బయలుదేరాము. ఎండలైతే మామూలుగా లేవండి బాబు! అసలు మండిపోతున్నాయి. పడుతున్న 1, 2 వర్షాలకి భూమి లోపల ఉన్న వేడి అంతా కూడా బయటకొచ్చేసి వేడి ఇంకెక్కువైపోతుంది. ఇంకా మేమైతే వెళ్ళగానే కూలర్ కోసం వెతికాము. అటో ఇటో దొరికింది. ఆ కూలర్ వేసుకొని ఒక 5, 10 మినిట్స్ రిలాక్స్ అయితే గానీ మేము మామూలు మనుషులు అవ్వలేదు. అంత ఘోరంగా ఉంది వేడి అనేది. నెక్స్ట్ అయితే అందరిని పిలుచుకొని పెద్దగా చేసుకుంటారంట. ఇప్పుడైతే ఊళ్ళో ఉన్నాను కాబట్టి నన్ను మాత్రమే పిలిచారు. ఇక్కడైతే మా కజిన్ తినకైతే ఫోటోస్, వీడియోస్ అంటే ఎక్కువగా నచ్చదు. అందుకే నన్ను చూపించొద్దు అని అంటుంది. మేమైతే మా అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. నాకైతే మా అమ్మమ్మ, తాతయ్య అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి సపోర్ట్ చేసి మమ్మల్నయితే చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మమ్మ, తాతయ్యలకి మొత్తం నలుగురు పిల్లలు. అందులో మా అమ్మ లాస్ట్ వన్. అందరికీ పెళ్ళిళ్ళయ్యి, పిల్లలు పుట్టి, వాళ్ళకి కూడా పిల్లలు పుట్టి అంటే దాదాపుగా ముని మనమళ్ళని, మనవరాళ్ళని కూడా చూశారు. ఆ జనరేషన్‌లోనే మా తాతయ్య ఎంత ముందు చూపుగా ఆలోచించి ఒక కొడుకుని బ్యాంక్ మేనేజర్‌గా, ఇంకొక కొడుకుని అడ్వకేట్‌గా చదివించారు. ఆడపిల్లల్ని కూడా మంచి ఇంటికే ఇచ్చారు గానీ, వాళ్ళ లైఫ్ అనేది తలరాత మీద ఆధారపడి ఉంటుంది కదా! ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం సరదాగా కూర్చొని మాట్లాడుతా ఉన్నాము. మా కజిన్‌కి ఈ మధ్య ఫోను చూడడం ఎక్కువైపోయిందంట. అందుకే డైవర్ట్ చేయడానికి ఇలా డ్రాయింగ్స్ అయితే వేస్తున్నానక్క చూడు అని చెప్పింది. ఈ డ్రాయింగ్స్ కంప్లీట్ అవ్వకముందు ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఎలా ఉంటది అని అనిపించింది నాకు. కజిన్స్ అందరం చాలా క్లోజ్‌గా ఉంటాము. ఈ అమ్మాయి అయితే డాక్టరు. కేవలం ఒక ఫోన్ చూడడము అనేది డైవర్ట్ చేయడానికి డ్రాయింగ్ వేయాలన్న ఆలోచన రావడం కూడా గ్రేటే కదా! ఇంకా అటో ఇటో ముచ్చట్లన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాక్‌కి సరదాగా అలా బయటకొచ్చాము. మా ఇంటికొస్తున్న దారిలో పార్క్ అయితే కనిపించింది. ఇంకా పార్కు చూడగానే పిల్లలు ఊరుకుంటారా? కాసేపు ఆడుకుంటాము అంటే అక్కడికి వెళ్ళి స్పెండ్ చేశాము. వాళ్ళు ఆడుకున్నదే కాక మమ్మల్ని కూడా ఆడుకోమని ఫోర్స్ చేశారు. సరే చాలా రోజులు అవుతుంది కదా! పిల్లలతో సరదాగా బయటకొచ్చినప్పుడు వాళ్ళతో పాటు స్పెండ్ చేద్దామని చెప్పి మేము కూడా పార్టిసిపేషన్ అనేది చేశామన్నమాట. ఇక్కడ పార్కులో కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం కూడా వచ్చేది అమావాస్యకో పుణ్యానికో కాబట్టి ఆ వచ్చిన కొద్ది టైంలోనైనా అన్నింటికి న్యాయం చేయాలని నేను కూడా అలా ప్రతి ఒక్క దాంట్లో కూడాను పార్టిసిపేట్ అనేది చేశాను. ఇది చూసి స్వాతి ఎక్సర్సైజులు చేస్తుంది, డైట్లు చేస్తుందని అయితే మీరు అనుకోవద్దు. ఎందుకనంటే నాకు డైటింగ్లు, ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ పడవండి. ఈ పిల్లల్ని చూసారా? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళెంత హ్యాపీగా ఆడుకుంటున్నారు చూడండి. ఏది ఏమైనా గడిచిన రోజులే బావుంటాయి కదా! ఆ పిల్లల్ని చూస్తా ఉంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. మా చిన్నదానికైతే లైట్‌గా ఫీవర్ ఉంది. అది అందుకే ఎక్కువగా ఆడలేకపోయింది. పార్కు నుంచి ఇంటికొచ్చిన తర్వాత పన్ను ఊడిపోయిందంట. పాపం నా పన్ను ఊడిపోయింది మమ్మీ అని చూపిస్తుంది. అండ్ అదొకటి అడిగిన క్వెషన్ ఏంటంటే, టూత్ ఫెయిరీ వస్తదా? నాకు గిఫ్ట్ ఇస్తదా? అని అడిగింది. ఏం చెప్పమంటారు మరి?